హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ సంజీవని. మన ఛానల్ 200 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇవాళ మన టాపిక్ డిజైన్ ఫర్ టెస్టబిలిటీ అనమాట. సో ఫ్యాబ్రికేషన్ తర్వాత చిప్ని టెస్ట్ చేయడానికి హెల్ప్ చేయడమే ఈ డిఎఫ్టీ యొక్క రోల్ అనమాట. స్కాన్చేస్ కానీ, బిఐఎస్టీ కానీ, జీటాక్ కానీ లాజిక్ని డిజైన్లో యాడ్ చేస్తారనమాట. సో అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ని డిటెక్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. దీనికి యూజ్ చేసే టూల్స్ ఏంటంటే సినాప్స్ డిఎఫ్టీ కంపైలర్ కానీ, క్యాడెన్స్ మోడల్స్ కానీ యూజ్ చేస్తారనమాట. అలాగే ఏటీపీజీని రన్ చేయడానికి ఇది యూజ్ చేస్తారనమాట. ఏటీపీజీ అంటే ఏంటంటే ఆటోమేటిక్ టెస్ట్ ప్యాటర్న్ జనరేషన్ అని అంటారు. అలాగే ఫాల్ట్ కవరేజ్ ఎక్కువ, ఏరియా ఓవర్ హెడ్ తక్కువ ఉండాలని టార్గెట్ పెట్టుకుంటారనమాట. సో వీళ్ళు డిజైన్ టీము మరియు బ్యాక్ ఎండ్ టీమ్తో కలిసి వర్క్ చేస్తారనమాట. అలాగే ఫ్లిప్ ఫ్లాప్స్, కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీని మెయింటైన్ చేస్తారు. సో డిఎఫ్టీ లేకుండా సిలికాన్ టెస్ట్ చేయడం ఇంపాసిబుల్. సో ఇంజనీర్స్ చిప్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రెండ్లీగా చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట.